హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఈరోజు ఈ వీడియోలో మా వీకెండ్ ఎలా జరిగింది, మేము ఎక్కడికి వెళ్ళామన్నదైతే చూడబోతున్నారు. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓన్ కార్ కాదు, అది రెంట్ కారే. 4 ఏళ్ల వరకు ఉంటది మన దగ్గర. అమ్మేయటం కాదురా, అది తీసుకునేదే రెంట్ కి. కాకపోతే కొత్త కార్ని మనం రెంట్ కి తీసుకుంటున్నాం అంతే. మనం ఎంతమంది చెప్పు? 5 మెంబర్స్ కదా. 5 మెంబర్స్ కి మరి బూచిలోడు ఎక్కడ కూర్చుంటాడు చెప్పు? బూచిలోడు మరి ఇంటికి ఏదైనా ఒక కొత్త వస్తువు వస్తుందంటే పిల్లలకి ఎంత చెప్పాల్సి వస్తుందో ఈ మధ్య. ఇప్పుడు మేము ఆ పనిలోనే ఉన్నాం. తల ప్రాణం తోక్కొస్తుంది వాళ్ళకి సర్ది చెప్పేలోపే. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో చెప్పనా? మీరు గెస్ చేయండి చూద్దాం. నేనే చెప్పేస్తాను. మన యూట్యూబ్ ఛానల్కి 1000 మెంబర్స్కి పైగా సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను కూడా. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇదైతే నాకు మంచి అచీవ్మెంట్ అనే చెప్పాలి. నేను ఈరోజు ఇంత సంతోషంగా మీతో మాట్లాడుతున్నానంటే మీ కమెంట్స్తో మీరిచ్చే ఈ సపోర్టే కారణం. వన్స్ అగైన్ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నాకే చెప్పుకోవాలనిపిస్తుంది కంగ్రాచులేషన్స్ టు మీ అని. అండ్ తొందరలోనే మీతో ఇంకొక మంచి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటాను. మీలో ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఒకవేళ గెస్ట్ చేసినట్టయితే కింద కమెంట్ చేయండి. ఇంకా అసలు వీడియోలోకి వస్తే, మేము ఆ రోజు తాంగ్యాంగ్లో ఉన్న ఈ మార్ట్కి వెళ్ళాము. ఇది గోజే నుంచి తాంగ్యాంగ్కి 17 కిలోమీటర్స్ అనమాట. ఎవరో చెప్పారంట మా వారికి ఈ మార్ట్లో మన ఇండియన్ రైస్ కూడా ఉంటాయని. అండ్ ఆ వీక్ మా హస్బెండ్ అయితే సియోలు వెళ్లాల్సి వచ్చింది. 1 వీక్కి వెళ్లాల్సి వచ్చిందనమాట. సో ఇంట్లో కూడా కంప్లీట్గా వెజ్జెస్ అండ్ గ్రాసరీస్ అయితే తీసుకుందామని వచ్చాము. ఇది ట్రై చేయి. మమ్మీ ఇది ట్రై చేయి. అట్లా వేసుకోకూడదు. లోపలికి ఎంటర్ అవ్వగానే కాస్మెటిక్స్ కనిపించాయి అనుకో, భలే అనిపిస్తుంది కదా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నేత్రానందమే. అట్లీస్ట్ టచ్ చేసి చూడటానికి కూడా ట్రై చేయను. బట్ ఈసారి మాత్రం ఎందుకో ట్రై చేయాలనిపించింది. ఒక 2 to 3 షేడ్స్ అయితే చూశాను. నాతో పాటు పిల్లలు కూడా అది ట్రై చేయి, ఇది ట్రై చేయి అని కాసేపు గోల్ చేశారు. భలే ఉన్నాయి కదా.
ఇవన్నీ మేడిపళ్ళే, చెట్టు నుంచి కింద పడిన వేరుకొని తింటాం తప్ప ఇలా బాక్సెస్లో పెట్టి అమ్ముతారని తెలీదు. నేను ఇలా సింగపూర్లో కూడా చూడలేదు. డ్రైడ్ అంజీర్ అయితే మనకి ఎక్కడైనా కనిపిస్తాయి. ఇలా నిగనగలాడే కాయలు చూడటం ఇదే మొదటిసారి అనుకుంటా. ఇది ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 900 రూపీస్ ఉంది. ఈచ్ బాక్స్లో 12 నుంచి 15 పళ్ళు వరకు ఉన్నాయి. మీరెప్పుడైనా ఇంత నిగనిగలాడే మేడి పండ్లని తిన్నారా? తింటే కింద కామెంట్ చేయండి. ఇక్కడికి వచ్చి దగ్గర 3 మంత్స్ కావస్తుంది. ఈ 3 మంత్స్లో నేను పుదీనా ఇంకా పాలకూర చూడటం ఇదే మొదటిసారి అనమాట. ఇంత దూరం వచ్చినందుకు వర్త్ అనిపించింది వీటిని చూసేసరికి. మీలో చాలామంది కొరియాకి ఫ్యాన్స్ ఉన్నారు కదా, అయితే ఇది ఒకటి చెప్పండి. నాకైతే తెలీదు, బట్ ఇది ఇక్కడ చాలా ఫేమస్ అంట. ఆడలేదు మగాలేదు అందరూ కలిపి తాగుతారంట. దీని గురించి ఇంకొంచెం రీసెర్చ్ చేశాక నాకు తెలిసింది ఏంటంటే, సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు మన భాషలో చెప్పాలంటే ఇది కళ్ళు అన్నమాట. కాకపోతే దీన్ని రైస్తో తయారు చేస్తారంట. అండ్ ఇది చాలా హెల్దీ అంట కూడా. అందరూ వచ్చి తెగ తీసుకెళ్తున్నారు. సరే అని నేను కూడా వెళ్ళాను చూద్దామని. అప్పుడు పక్కనున్న ఆవిడ చెప్తుందనమాట ఇవి చాలా ఫేమస్ అని. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ మాటికి వెళ్ళినా ఇవి కనిపిస్తాయి. నేను ఫస్ట్ చూసి వీటిని మిల్క్ అనుకున్నాను. ఇవి మిల్కే, కాకపోతే రైస్తో చేసిన మిల్క్ అనమాట. పులియబెట్టిన బియ్యం పాలు. ఇక్కడ ట్రైపాడ్స్ కూడా ఉన్నాయి. నాకు లోటే మార్ట్లో ఇంకా హోమ్ ప్లస్లో ట్రైపాడ్స్ అయితే దొరకలేదు, బట్ ఇక్కడైతే చాలానే ఉన్నాయి. సరే నాకు కూడా ఎలాగో అవసరం కదా అని ఒక మంచి ట్రైపాడ్ కోసం అయితే చూస్తున్నాను, ఏది బాగుంటుందా తీసుకుంటే అని. వీటి ప్రైస్ వచ్చేసి 13,000 వాన్స్ నుంచి 43,000 వాన్స్ వరకు ఉన్నాయి. అంటే మన కరెన్సీలో 850 నుంచి 3,000 రూపాయల వరకు అనమాట. ఇంకా కేక్ బ్యాటర్ని మిక్స్ చేయడానికి మంచి మిక్సర్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. దానికోసమే చూస్తుంటే ఇదిగో ఇక్కడ ఈ ఫ్యాన్స్ కనిపించాయి అనమాట. వీటికి రిమోట్ కూడా ఉంది. చిన్న చిట్టి హ్యాండీ ఫ్యాన్స్ దగ్గర నుంచి పెద్ద ఫ్యాన్స్ వరకు ఉన్నాయి. ఇవ్వకమన్నారు. నువ్వు నీ దాని నుంచి నువ్వు ఇవ్వాలి. అన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి రాగానే తెలిసిందే కదా, అన్నీ కొని తెచ్చుకోవటం ఒక ఎత్తు అయితే వాటిని సర్దుకోవటం ఇంకొక ఎత్తు. అన్నీ సర్దేశాక ఇంకా వంట పని, క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేశాను. అక్కడ చాలా అంట్లున్నాయని మా పెద్ద పాప అసలు చాలా సామాన్లే కడిగేసింది. వీకెండ్ అంటే ఏదో గ్యాప్ వస్తుంది అనుకుంటామా, వామ్మో గ్యాప్ కాదు కదా, అసలు ఊపిరి కూడా ఆడదనమాట. రోజంతా పనే ఉంటుంది. ఇంకా రోజు డిన్నర్లోకి పెసరట్టు వేద్దామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. మేము యూజువల్లీ 6 నుంచి 6:30 కల్లా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. బట్ ఆ రోజు మాత్రం 7:30 దాటిపోయింది. ఇంకా చూసుకో కంగారుగా చేయాల్సి వచ్చింది. 6:30 కల్లా డిన్నర్ తినడం అనేది ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నది కాదు. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ 7 లోపు పెట్టేసేదనమాట. ఇంకా నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు నాకు నేను ఖచ్చితంగా పెట్టుకున్న రూల్ అనమాట ఇది. ఈ టైం దాటితే కనుక నెక్స్ట్ ఇంకా అసలు ఏమీ తినను. ఎప్పుడైనా ఒకసారి స్కిప్ అవుతుంది అనుకో.
అసలు పెసరట్టు అయితే సూపర్గా వచ్చింది. అందులోనూ ఇక్కడికి వచ్చాక ఇదే ఫస్ట్ టైం చేయడమేమో అసలు చాలా టేస్టీగా అనిపించింది అనమాట. అందరూ తినేసాక చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఫుల్గా లాగించేశాను నేనైతే. ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.